నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కీవర్డ్స్ అన్నీ చెప్తున్నారు, క్లాజెస్ అన్నీ చెప్తున్నారు. ఇట్స్ ఓకే. కానీ నేను ఎప్పటి నుంచో అడుగుతున్న పాయింట్ అదే కదా, అది దేనికోసం వాడుతున్నాము అనే మాట చెప్పాలి అని నేను అడుగుతా ఉన్నా. అది వదిలేసి జస్ట్ కొన్ని కీవర్డ్స్ని మాత్రమే చెప్తున్నారు. అంటే నిన్న క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, హౌ టు ఫిల్టర్ ద డేటా అనే మాట రావాలి. ఇప్పుడు ఫర్ లూప్, వైల్ లూప్ క్లాస్లో చెప్పాను అనుకో, జావా స్క్రిప్ట్లో. తర్వాత రోజు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏమని, నిన్న క్లాస్లో ఏం తెలుసుకున్నాను అని అంటే మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలి? హౌ టు లూప్, హౌ టు ఇటరేట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై యూజింగ్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, అది చెప్పాలి. సో సపోజ్ ఒకరోజు ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇలాంటి వాటి గురించి మనం ఒకరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం అనుకో. నెక్స్ట్ డే క్వశ్చన్ అడిగాను, వాట్ డిడ్ వి లర్న్ ఎస్టర్డే అని అంటే మీరు ఏం చెప్పాలి? ఆ? మళ్ళీ అక్కడికే వచ్చారు. అక్కడ ఏం చేస్తున్నామని చెప్పట్లేదు. నిన్న మనం ఏమి చేసాము, వాటిని యూజ్ చేసి మనం ఏం చేసాము అని చెప్పట్లేదు. ఇప్పుడు దాన్నే మీరు అబ్జర్వ్ చేయట్లేదు కదా. ఇప్పుడు జస్ట్ బ్లండర్గా, ఓకే ఇప్పుడు ఫిల్టర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, ఫిల్టర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి అన్నట్టే ఉన్నారు. నిన్నటి క్లాస్లో మనం ఏం చేసామంటే ఏం చెప్పాలి? ఫిల్టరింగ్. అసలు అక్కడ చేసిన వర్క్ ఏంటి అని అంటే ఫిల్టరింగ్. ఫర్ లూప్స్, వైల్ లూప్స్ యూజ్ చేసి ఏం చేసామంటే ఇటరేషన్ చేసాం, రిపిటేషన్ చేసాం, లూపింగ్ చేసాం, రిపిటేషన్ చేసాము. మరి అరే మెథడ్స్ యూజ్ చేసి ఏం చేసాము? నేను అవి చెప్పినప్పుడు ఏం చేసామనేది చెప్పండి అని అంటున్నా. ఏం చేసాము అని అంటే మాడిఫైయింగ్ ద అరే, ఇటరేటింగ్ ద అరే, ఫిల్టరింగ్ ద అరే, ప్రాసెసింగ్ ద అరే, డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అన్ అరే. ఇట్లా మాట్లాడుకోవాలి కదా. అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ మనం చేసిన పని ఏంటి? మెథడ్స్ డిస్కస్ చేసేద్దాం కాదు, మెథడ్స్ తోటి ఏం చేసామనేది ఇక్కడ పాయింట్. రైట్. అంటే ఆ మూలం అర్థం చేసుకోకుండా మీరు ఎంత, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి పంపించాలి అని అంటే నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ఆ కంపెనీ అయితే మనం చూడదు మిమ్మల్ని పంపిస్తే. ఎందుకు, ఏమవుతుంది అక్కడ ప్రాబ్లమ్ అని అంటే చాలా సింపుల్ రీజన్. వాళ్ళు ఇవన్నీ రీజన్స్ అడుగుతారు. మీరు చెప్పే ఆన్సర్స్ అన్ని ఎట్లుంటాయి అని అంటే పరిచ్ మ్యాప్, మ్యాప్, మ్యాప్ అన్నట్టు మాట్లాడు. అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడకుండా కొన్ని కీవర్డ్స్ చెప్పినట్టు చెప్తా ఉంటారు. అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఇంటర్వ్యూస్ అన్ని ఫెయిల్ అవ్వడానికి కారణం అదే. చాలా మంది అన్నీ తెలుసుకుని మాత్రమే, అన్నీ వచ్చేసిన తర్వాతే ఇంటర్వ్యూస్కి వెళ్ళరు. వాళ్ళకి కొంచెం తెలిసినా కానీ ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. ఎందుకు క్లియర్ అవుతుంది అని అంటే సింపుల్ రీజన్, వాళ్ళు దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. మనమేమో ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ ఒకవేళ దీని గురించి వై డూ వి నీడ్ మ్యాప్ అని అన్నాడు అనుకో, మ్యాప్ అనే మెథడ్ ఎందుకు వాడాలి అని అన్నాడు అనుకో, అప్పుడు మీరు ఏం చెప్పాలి? అది అదే, ఎందుకు అని అడిగితే ఏం చేస్తుంది అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ద అరే అని అడిగాను నేను, మ్యాప్ అని అడిగాను. రిటర్న్ చేయడానికి మ్యాప్ వాడాలా? మరి ఫిల్టర్ కూడా వాడుకోవచ్చు కదా, ఇట్ ఈస్ ఆల్సో రిటర్నింగ్ అరే కదా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ రెండింటికి పనికొస్తుంది కదా. ఇంటర్వ్యూవర్కి తీయట, మళ్ళీ మరి ఫిల్టర్ కూడా అదే చేస్తుంది కదా అని ఆడు అడుగుతాడా? ఆడికేం నొప్పి? టు ట్రాన్స్ఫార్మ్ ద అరే అనే మాట మాట్లాడాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెడ్యూస్ మెథడ్ అని అంటే ప్రాసెస్ ద అరే అండ్ రిజల్టెంట్ ఇంటూ వన్ వాల్యూ కోసం రెడ్యూస్ మెథడ్ వాడతాం.
ఎందుకు, వై అనే మాట చెప్పట్లేదు మీరు. వేర్ అనే మాట చెప్పట్లేదు. హౌ అనే మాట అయితే చెప్తారు. ఇప్పుడు మీరనే కాదు, ఇప్పుడు నేను మనుకి పైథాన్, మను అంటే మా అబ్బాయికి పైథాన్ నేర్పిస్తున్నా. వాడు పైథాన్ లో వైల్ లూప్ రాస్తున్నాడు. ఆ, ఒక ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ అన్ని డిస్ప్లే చేయరా అని ఎట్లా చేస్తావు అని అడిగాను. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దాంట్లో వేర్ ఉండదు, మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నా. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అట్లా చెప్తున్నా. అంటే ప్రోగ్రామ్ లోగానే చెప్తున్నాడు తప్ప దాని లోపల ఏం చేయాలి అనే ప్రొసీజర్ చెప్పడానికి వాడికి తెలియట్లేదు. కొన్ని వాడి ఏజ్కి అర్థం చేసుకోవచ్చు, మీ ఏజ్కి అర్థం చేసుకోవడం అనేది కష్టం. ఆలోచించుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికీ నన్ను 4 ఎగ్జాంపుల్స్ చెప్పా. మీరు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ మీటింగ్ జరుగుతుంది, మిమ్మల్ని క్లయింట్ మీటింగ్లో కూర్చోబెట్టారు. అక్కడ మీరు ఏం చెప్తారు అని అంటే, వెంకీ వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని అడుగుతారు స్టాండప్లో. వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ మైనస్ మైనస్ ఐ డిడ్ అంటే అది ఎంత చండాలంగా ఉంది ఆన్సర్ అది. ఇప్పటికీ అదే ఫ్లోలో ఉన్నారు, దాని నుంచి మీరు బయటకు రావట్లేదు. అక్కడే నేను మీకు చెప్పాలనుకునేది, యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. ఏం చెప్పాలి అనే దానికి ఒక ప్రాక్టీస్ కావాలి. ఏం చెప్పాలి, దేనికి ఏం చెప్పాలి. జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని నాయే పెట్టాను నేను. వాటిని చూడరు అంటే నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ ఫైన్. నేను మీలాంటి వాళ్ళ కోసమే పెట్టాను. మీరు ఏమేమో చూస్తూ ఉంటారు ఎంతసేపు, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారు, అక్కడి నుంచి ఇబ్బంది పడుతున్నారు. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను. సో లాస్ట్ క్లాస్లో మనం హౌ టు ఫిల్టర్ ద డేటా ఫ్రమ్ ఎ గివెన్ టేబుల్ బై యూజింగ్ వేర్, లిమిట్, ఫెచ్, ఇన్, లైక్, బిట్వీన్ ఇంకా చెప్పాను, అండ్ ఇవి యూజ్ చేసి, వేర్ క్లాస్ యూజ్ చేసి, ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఫిల్టర్ చేసాం. ఏం చేసాం అక్కడ, ఫిల్టర్ చేసాం. ఫిల్టర్ ద డేటా, అంత డేటాలో నుంచి కొన్ని రోస్ ని మాత్రమే ఫిల్టర్ చేసాం. రోస్ అని చెప్పడం ఏం ఫిల్టర్ చేసామని అడుగుతుంది. రోస్ ని ఫిల్టర్, అది మీరు అక్కడ మాట్లాడవచ్చు. ఇప్పుడు జాయిన్స్, జాయిన్స్ అనగానే జాయిన్స్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇట్లా ఉంటాయి కొన్ని వర్డ్స్. కాదు, ఆగండి ఆగండి, ఎందుకు జాయిన్స్, ఎందుకు మనం ఒక్కొక్కసారి వీ నీడ్ టు extract the data or filter the data or produce the table from multiple tables, more than one table. అంటే ఇప్పటి వరకు మనం వేర్ క్లాస్ ఒక టేబుల్ మీదనే రాసాం. ఒక టేబుల్ కంటే ఎక్కువ టేబుల్స్ నుంచి మనము డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనకి జాయిన్స్ అనేవి అవసరం అవుతాయి. ఐ రిపీట్, జాయిన్స్ ఎక్కడ వాడతాం, మోర్ దాన్ వన్ టేబుల్ నుంచి డేటాని తెచ్చుకోవడం. దీనికి రకరకాల టెక్నిక్స్ ఉండొచ్చు, వేరే ఆల్టర్నేట్స్ కూడా ఉండొచ్చు. బట్ జాయిన్స్ ఆర్ ద మోస్ట్ స్టాండర్డైజ్డ్ టెక్నిక్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్. ఎక్స్ట్రాక్షన్లో ఫిల్టరింగ్ వస్తుంది, క్లబ్బింగ్ వస్తుంది, మర్జింగ్ వస్తుంది, అన్నీ వస్తాయి ఎక్స్ట్రాక్షన్లో. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పండి ఎక్స్ట్రాక్షన్కి. ఈ డేటాబేస్ లోంచి, కంప్యూటర్ ప్రోగ్రామ్ నుంచి కాకుండా బయట ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. దుబాయ్ వెళ్ళి రాయితాను ఒకసారి. ఇంకొకటి చెప్పు, నేను ఫిలిప్పీన్స్ పంపించేయాలి, లేకపోతే వైజాగ్ పంపించేయాలి. ఇంకా ఏంటది, సార్ రిమూవ్ చేయడాన్ని, ఎక్స్ట్రాక్షన్ రిమూవ్ చేయడానికి సార్.
రిమూవ్. అట్లా అనుకుంటారు అనే నేను అక్కడ రిమూవ్ చేయడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఇప్పుడు కాదు, క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ని రిమూవ్ చేస్తున్నామా లేకపోతే మిగతా వాటన్నిటిని రిమూవ్ చేస్తున్నామా? ఓన్లీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. సరే, మిగతా వాటిని రిమూవ్ చేస్తేనే అవుతుంది అని అంటే కరెక్టే. రిమూవ్ చేయడాన్ని ఎక్స్ట్రాక్షన్ అన్నా నేను ఒప్పుకోను అంటున్నా. ఓన్లీ రిమూవింగ్ ఈజ్ నాట్ ఎక్స్ట్రాక్షన్. అట్లా అంటే కూడా కుదరదు. కోకోనట్ నుంచి, వెరీ గుడ్, కోకోనట్ నుంచి కోకోనట్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్. రైట్, ఇంకా పర్ఫెక్ట్, ఓకే. పర్ఫెక్ట్, షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీసుకురావడం, దట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్షన్. ఇంకా అచ్చా, మీరు ఏం షుగర్ కేన్ తాగరు, మీకు వద్దారా? ఉమ్, అచ్చా, వీడి ఇంకా సరే, మొత్తానికి షుగర్ కేన్ లోనే ఉన్నవారు నువ్వు, ఇంకా ఓకే. ఇప్పుడు ఆరెంజ్ లో నుంచి ఆరెంజ్ జ్యూస్ తీయడం, ఇజ్ ఇట్ ఎక్స్ట్రాక్షన్? అది ఓకే. ఎనీవేస్, ఎక్స్ట్రాక్ట్ ద డేటా, రైట్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను జాయిన్స్ అనే దాని మీదకి వెళ్తున్నా. సో ఇక్కడ ప్రతి లైన్ ఇంపార్టెంట్, అర్థమైనా అర్థం కాకపోయినా చదవడం ఇంపార్టెంట్. జాయిన్ ఇంక్లూడ్స్ ఇన్నర్ జాయిన్, ఓకే. పోస్ట్గ్రెస్ జాయిన్ యూజ్ టు combine columns from one or more tables based on values of the common columns between related tables. Based on the common column, క్లబ్ చేయడం, మోర్ దెన్ వన్, అంటే రెండు టేబుల్స్ లోంచి మోర్ దెన్ వన్ కాలమ్స్ ని క్లబ్ చేయడాన్ని జాయిన్స్ అని అంటారు. అంటే కదా, ఇప్పుడు దీంట్లోంచి కొన్ని కాలమ్స్, దీంట్లోంచి కొన్ని కాలమ్స్ తీసుకుని జాయిన్ చేయడం అనేది మనకు యాక్చువల్ గా ఉన్న మాట. ఆ జాయిన్ అనే మాట కూడా అదే కదా. అంతేగాని రెండు టేబుల్స్ ని కలపడం కాదు. కలపడం అంటే కలపడం కూడా అనుకోవచ్చు, బట్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అదే చెప్తున్నది, రెండు టేబుల్స్ ని కలపడం అనే అనుకుంటే మాత్రం, మర్జింగ్ అని అనుకుంటే మాత్రం మీనింగ్లెస్. ఓకే. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఈ ట్యుటోరియల్లో నాకు సరిపోలేదు. ఓకే, సింపుల్గా అర్థం చేసుకోవడానికి నాకు, నేను అసలు సపోర్ట్ సజెస్ట్ చేయని ఒక వెబ్సైట్ సజెస్ట్ చేస్తున్నా అప్పుడైతే, దట్ ఈస్ W3 Schools. దాంట్లో చాలా సింప్లిఫైడ్గా ఇచ్చాడు, అంటే ఏది చెప్పాలి అనేది చాలా క్లియర్గా ఇచ్చేసాడు. కానీ మరి మన ఆఫీస్లో అది, మన ఇన్స్టిట్యూట్లో దాన్ని ఓపెన్ చేయడం నిషేధం కదా. కాబట్టి నేను చాలా ఇంటెలిజెంట్గా ఏం చేశానంటే దాన్ని కాపీ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాను. సో మనం ఆ డాక్యుమెంట్ వాడతాం. సరే, మీరే. నా ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, వాడు సిం చాలా గొప్ప పని చేశాడు, అంతకంటే గొప్ప వెబ్సైట్ ప్రపంచంలో లేదు, నేను కాదు ఎవరున్నా ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ సింప్లిఫికేషన్ చేసే ప్రాసెస్లో డెఫినేషన్స్ అన్నిటినీ తొకడా తొకడా చేసి పడేశాడు. అంటే దాని అర్థం మొత్తం మార్చేసి ఏదో అర్థం వచ్చేలాగా రాసాడు అనమాట, రాస్తున్నాడు. ఎగ్జాంపుల్స్ బాగానే ఉంటాయి, కానీ వాడి లైన్స్ డెఫినేషన్స్ మాత్రం మరీ రాంగ్ డెఫినేషన్స్. డెఫినేషన్స్ చాలా తప్పు. అంటే నాకు ఒక్కడికే అనిపిస్తుందా, అందరికి ఇట్లనే అనిపిస్తుందా అని నేను ఫీల్ అవుతాను నేను ఫస్ట్లో. ఇదేంటి, ఇది కరెక్ట్గా లేదు కదా అని సీనియర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు తిట్టి నేను కలిసినప్పుడు, ఓకే, నాకు ఒక్కడికే కాదు అందరికి ఇట్లాగే అనిపిస్తుంది అని అర్థమైంది. ఓకే, ఎనీవేస్, ఇక్కడ నేను ఒకటి తయారు చేశాను, ఒకసారి గుర్తు చేస్తే ఆ డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ చూడండి. సో ఇక్కడ జాయిన్ క్లాస్ ఈజ్ యూజ్ టు కంబైన్ రోస్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ టేబుల్స్. చూసాడా, కంబైన్ రోస్ అనేసాడు. ఇక్కడ డెఫినేషన్ ఏముంది, కంబైన్ కాలమ్స్. అక్కడ యాక్చువల్ గా కంబైన్ కాలమ్స్, అది రోస్ కాదు. అది ఏదో చెప్పబోయి మొత్తానికి అది పెంట అయిపోతుంది, అది గ్యారంటీ. సో
బేస్డ్ ఆన్ రిలేటెడ్ కాలం. ఇక్కడ వీడేమన్నాడు, కొంచెం బెటర్ అన్నమాట ఇది. రిలేటెడ్ కాదు, కామన్ కాలమ్స్. కామన్ కాలమ్స్, రిలేటెడ్ కాలమ్స్ అనడానికి కామన్ కాలమ్స్ అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. రిలేటెడ్ అంటే ఫస్ట్ నేమ్ కి రిలేటెడ్ లాస్ట్ నేమ్, ఇక్కడ ఫస్ట్ నేమ్ అక్కడ లాస్ట్ నేమ్ ని మనం కలపలేం కదా. రిలేటెడ్ అంటేనే అది. ఇప్పుడు చూసావు కదా ఏమైంది, ఆ డెఫినేషన్కి వచ్చేసరికి బిస్కెట్ అయింది అది. సో రిలేటెడ్ కాలమ్స్ కాదు, కామన్ కాలమ్ ని బేస్ చేసుకుని మనం రెండు జాయిన్స్ చేస్తాం. సో రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలంటే కనీసం ఒక్కటైనా ఆ రెండింటికి కామన్ కాలం ఉండాలి, లేకపోతే ఏమవుతుంది. సార్ అర్జెంటుగా డెఫినేషన్ చెప్పండి సార్, తొందరగా వెళ్ళిపోవాలి మేము. కాదు కదా, యూ నీడ్ టు స్పెండ్ టైం రైట్. ఇప్పుడు దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఏమో నాన్న, చిన్నప్పటి నుంచి చెప్పడం ఎలాగా అనే దాని మీదనే నేను రీసెర్చ్ చేసుకుంటా వచ్చిన. చూద్దాం. ఇప్పుడు ఈ రెండు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్ ఏంటి, ప్రోడక్ట్స్ టేబుల్. ఇంకొక టేబుల్ కేటగిరీస్ టేబుల్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాం అనుకో ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా కలపడం అంటే ఎట్లా కలుపుతారు, చాలా జాగ్రత్తగా వినండి. కలపడం అంటే ఎట్లా కలుపుతారు, ఇప్పుడు ఈ కాలమ్స్ని ఈ కాలమ్స్ని పక్క పక్కన పెట్టామను, ఈ కాలమ్స్ని ఈ కాలమ్స్ని 4 4 ఉన్నాయి కదా, పక్క పక్కన పెట్టామనుకో ఏమవుతుంది. 33 గెటాస్ట్, 4 1 బెవరేజ్. ఇదేంది ఇది కదా. తర్వాత రెండు 34, అదే 1 2 స్టిల్ స్టౌట్. సో ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇలా మీనింగ్ ఉందనుకో, మీరు మీనింగ్ చెప్పండి. అరే డేటాబేస్లు ఏం లేవురా బాబు, అంత బిస్కెట్ కార్యక్రమం. డేటాబేస్ అనేది చాలా సింపుల్ థింగ్. మీరు ఇంకా పెద్ద పెద్ద క్వరీస్ రాసే లెవెల్కి రాలేదు కదా. 7,000 లైన్ల క్వరీ, 10,000 లైన్ల క్వరీ ఏమైనా రాశారా? ఇంకా రాలేదు కదా అక్కడికి. సో వర్రీ అవ్వకండి, మనం ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ చదువుతున్నాం. ఇప్పుడు ఇక్కడ దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు 33 గిటాస్ట్ 33 గిటాస్ట్ అనే ప్రోడక్ట్ కి ఐడి ఎంత, 33. కేటగిరీ ఐడి ఎంత, 4. అంటే ఏ కేటగిరీకి సంబంధించింది అది, డైరీ మిల్క్. ఎవరు కొనిచ్చే పెట్టరా నువ్వు? అచ్చా అచ్చా అచ్చా, ఎట్లా ఉంటుందా గిటాస్ట్ అంటే? ఇదంట్రా, ఇది డైరీ ప్రోడక్ట్ అట ఇది. అచ్చా, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏమైనా తింటారేమో, ఇది మనకు కాదు. వెంకీ, నువ్వు తింటున్నావు నాన్న? ఓకే. సో గిటాస్ట్ దేనికి సంబంధించిన ప్రోడక్ట్, దానికి కేటగిరీ నేమ్ ఏంటి, గిటాస్ట్ కేటగిరీ నేమ్ ఏంటి? డైరీ ప్రోడక్ట్స్ ఏదో అంటే ఏంటది, బేవరేజెస్ అంటే. అచ్చా అచ్చా, ఇప్పుడు గెటాస్ట్ అనేది దేనికి సంబంధించింది అంటున్నాం, ఏ కేటగిరీకి సంబంధించింది, కేటగిరీ నేమ్ ఏంటి, డైరీ ప్రోడక్ట్స్. సస్పోటస్, అది అచ్చా అచ్చా. ఇది ఏందో చూద్దాం. సాస్ వాట్, సాస్ వాట్, ఏలియా. ఓకే ఓకే, అర్థమైంది. ఉమ్, మాకు సంబంధించింది కాదు.
ఇది ఇంకొక తర్వాత స్టీలే స్టౌట్ అదొకటి. సార్ చెప్పండి. రండి రండి ఈరోజు రండి. ఏం లేదురా, టు డూ లిస్ట్ అంటే ప్యూర్ జేఎస్లో ఇచ్చేసి ప్యూర్ రియాక్ట్లో ఇచ్చి ఓకే అమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంటాయి ప్రోడక్ట్స్. సో మీరు ఈజీగానే అబ్జర్వ్ చేశారు కదా, ఇది దేనికి సంబంధించింది? బెవరేజెస్కి సంబంధించి, రైట్? మీకు అక్కడ కేటగిరీ ఐడిని మ్యాచ్ చేసుకుని మీరు చెప్పగలుగుతున్నారు. అది మన కళ్ళతోటి చూసేది. రైట్ రైట్. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పేసి కంటిన్యూ చేసేస్తా. డేటాని ఆర్గనైజ్ చేయడం అనేది ఒక కళ, ఒక ఆర్ట్. అది ఆర్ట్ అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఎట్ ఆర్గనైజింగ్ థింగ్స్. ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం నాకు తెలియదు. ఇప్పుడు ఈ బాక్స్ ఉందనుకో, ఈ బాక్స్లో ఉన్న అన్ని ఐటమ్స్ కలిపి ఒకటే ర్యాక్లో పెట్టేయచ్చు, కానీ నాకు ఏది ఎక్కడుందో కూడా తెలియదు. ప్రతిసారి అన్ని ర్యాక్స్ ఓపెన్ చేస్తాను, నాకు ఆర్గనైజేషన్ తెలియదు. ఇప్పుడు అకౌంట్స్కి సంబంధించిన ఫైల్స్ అన్ని పైన టాప్లో, స్టూడెంట్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సెకండ్ ర్యాక్లో, తర్వాత దాన్ని ఏమంటారు, మన ప్రమోషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని థర్డ్ ర్యాక్లో, ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫోర్త్ ర్యాక్లో, లాస్ట్లో ఏమో ఆఫీస్కి సంబంధించిన పర్మిషన్స్, పేపర్స్, సాఫ్ట్వేర్స్, వీటన్నిటికి ఇట్లా సపరేట్గా పెట్టుకుంటే దట్ ఈస్ హౌ వీ మెయింటైన్ ద డేటా. డేటా అనే కాదు, ఎనీథింగ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. అట్లాంటిది ఇప్పుడు ఒక కామర్స్ అప్లికేషన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అనుకో. ఓకే, మనం డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక కామర్స్ సైట్ మెయింటైన్ చేస్తున్నాం. ఏం అమ్ముదాం మనం? పాలు, పెరుగు, పేడ. పేడ అంటే ఫ్రెష్ది కాదు, పిడకలు వేసిన తర్వాత. తర్వాత పన్నీరు, బటర్ మిల్క్, లస్సీ, ఐస్ క్రీమ్. అమ్మా, సబ్బులు, సోప్స్, డైరీ ప్రోడక్ట్లో సోపులు. అండ్ తింటావా ఏంటి కంపదీసి? తినకు. స్వీట్లు, అట్లాంటివి అన్ని పెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా మనం వాటిని చూపించుకోవాలి. ఎట్లా? దాన్ని కేటగరైజ్ చేసుకోవాలి. లిక్విడ్స్, సాలిడ్స్, ఇట్లా ఏదో పెట్టాము. తర్వాత స్వీట్స్, డ్రింక్స్, కేటగిరీస్. ఇప్పుడు నువ్వు కొన్ని ప్రోడక్ట్స్ దీంట్లోకి వస్తాయి కదా సార్ అని అంటే వస్తాయి. మరి ఇప్పుడు స్వీట్స్ అనేది కేటగిరీయా కదా? మరి డ్రింక్స్ కేటగిరీయే కదా? ఇట్లా నువ్వు సపరేట్ చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ఫ్లేమబుల్స్, అదే పిడకలు, అదొక కేటగిరీ నాన్న. డైరీ ప్రోడక్ట్స్ అని అంటే ఓన్లీ మనం తినేవి కాదు, అవి తినే వాటి గురించి కూడా ఆలోచించాలి కదా. గడ్డి, నైసా, తవుడు. ఓకే. సో ఇప్పుడు వీటన్నిటిని మెయింటైన్ చేయాలంట. ఎట్లా మెయింటైన్ చేస్తావు? ఒక పేపర్ మీద రాసుకుంటామా? దానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి కదా. వాటినే రిలేషన్షిప్స్లో మెయింటైన్ చేయడం అంటారు. అండ్ సారీ, ఎంటిటీస్లో మెయింటైన్ చేయడం అని అంటారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక టేబుల్ ఉంటుంది, కేటగిరీస్ అన్నిటికీ ఒక టేబుల్. ఆ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి ఇంకొక టేబుల్. ఇది ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు సంబంధించింది అయితే కాదు. ఆల్రెడీ టేబుల్స్ ఉంటే వాటిలో నుంచి మీరు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడం మీ పని. కానీ మీరు ఓన్గా టేబుల్స్ డిజైన్స్ వస్తాయి ఇవ్వద్దు ఇప్పుడు ప్రస్తుతానికి, అనవసరం కూడా. ఇప్పుడు దాని డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, ఆర్కిటెక్చర్, ఆ రోల్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, దానికి కూడా కొంచెం బేసిక్స్ ఇస్తాను. ఎంటిటీ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి, వన్ ఆన్ వన్ రిలేషన్షిప్స్, ఇవన్నీ ఏం జరుగుతాయని నేను చెప్తాను. బట్ ఓవరాల్గా అయితే అది మన పని కాదు. మన పని ఏంటి?
రిట్రైవ్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ఇది ఆ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం మనకి ఇంకా అంత ఊహ రాలేదు. అది జావా స్క్రిప్ట్ మెయింటైన్ చేసే, సారీ, డేటాబేస్ ఆర్డిబిఎంఎస్ మెయింటైన్ చేసే పద్ధతి. మోంగోడిబి ఇంకొక రకంగా మెయింటైన్ చేస్తుందా? అది ఎట్లా ఆలోచిస్తుంది అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రోడక్ట్. సో ఆ కేటగిరీని ప్రోడక్ట్ లోపల పెట్టేస్తుంది అనమాట. సపరేట్ టేబుల్ గా మెయింటైన్ చేయాలి. సపరేట్ సపరేట్ టేబుల్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ సంబంధించిన డేటా మొత్తం ప్రతి దాంట్లోనూ ఉంది. దాన్ని ఫిల్టర్ చేయడం అదంతా వేరే పని. ఒక ప్రోడక్ట్ మోర్ దాన్ వన్ కేటగిరీలో ఉందనుకో, దాన్ని కేటగిరీస్ అని ఒక అరే తీసుకుని దాంట్లో పెట్టుకుంటాం. దట్ ఈస్ మోంగోడిబి రిలేటెడ్ ఆర్కిటెక్చర్. డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఏంటి? సపరేట్ సపరేట్ అంటే టేబుల్స్, సపరేట్ సపరేట్ టేబుల్ ప్రతిదీ. అండ్ దాంట్లో మనం ఏ టేబుల్ క్రియేట్ చేసినా దాంట్లో యూనిక్ ఐడెంటిటీయే ఉంటుంది. అంటే ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ ఏ కేటగిరీకి సంబంధించిన పేర్లు ఉండవు, ఆ ఐడి ఒక్కటే ఉంటుంది. ఓకే, ఇలా ఉంటాయి అన్నమాట టేబుల్స్. ఈ రెండింటిని ఉపయోగించి మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పనులు అని అంటే, ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీకి సంబంధించింది అనే డీటెయిల్స్ నాకు కావాలి. అంటే ఒక టేబుల్లో ఎట్లా కావాలి? గిటాస్ట్, బ్యావరేజెస్, సాస్క్వాచ్, ఎలి, సారీ, గిటాస్ట్ ఈజ్ డైరీ ప్రొడక్ట్స్, సాస్క్వాచ్ ఈజ్ beverages, స్టీలే స్టౌట్ ఈజ్ beverages, ఇన్లాడ్ సిల్ ఈజ్ నన్. లేదు అక్కడ. అలా రావాలంటే ఏంటి? కామన్గా ఉన్నవి తెచ్చుకోవడం ఎట్లా అనేది కావాలా వద్దా? కావాలా? మరి ఎట్లా చేద్దాం దాన్ని అనేది ఇప్పుడు మన ఛాలెంజ్. ఆర్ యు రెడీ? సో ఇప్పుడు మీరు కోడ్ రాసినా నేను కోడ్ రాసినా మనం అందరం పిఎస్క్యూఎలే కదా వాడుతుంది. హలో, ఆర్ వి యూజింగ్ పిఎస్క్యూఎల్? So let us use PSQL. PSQL hyphen u Postgres. ఇక్కడ ప్రవీణ్ ఉంది, సచ్చింది కదా. ప్రవీణ్ కూడా లేడా? అది RB45 యాప్ లో మనం రన్ చేస్తున్నాం దీన్ని. PSQL hyphen u capital U Postgres. Connection to the server on socket. కదా PSQL. ఓకే 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 ఓకే, వెయిట్ వెయిట్. కరెక్టే రాసాం కదా అది. వన్ సెకండ్, వన్ సెకండ్.
వీడు డైరెక్ట్ గా దీనితోటే ఇచ్చి వచ్చాడా? ఓకే. నో 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 కాంప్రమైజ్. ఇన్స్టాలేషన్ అయిపోయిందమ్మా. అరే ఇన్స్టాలేషన్ అయిపోయింది అంటున్నా కదా. ఇవన్నీ చేస్తాను. కనెక్షన్ టు సర్వర్ ఆన్ సాకెట్. డేటాబేస్. డేటాబేస్ ప్రవీణ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అచ్చా మరి యు ఎందుకు పెట్టాను నేను? ఓకే. టిఎస్క్యూఎల్ పోస్ట్ ప్లస్. ఓకే. డైరెక్ట్గా ఇది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం లేకుండానే నేను కనెక్ట్ అవ్వాలట. సరే మంచిది, కనెక్ట్ అయ్యాను. ఇంకా దీని గురించి వదిలేసేయండి. మీరు రెగ్యులర్గా మీరు ఎట్లా కనెక్ట్ అవుతారో అట్లాగే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్లాష్ సి అంటే యు ఆర్ నౌ కనెక్టెడ్ టు పోస్ట్ గ్రెస్. సరే స్లాష్ డిటి అంటే టేబుల్స్ ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది. సో స్లాష్ సి ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ అనేది లేదు. స్లాష్ సి. ఓకే ముందు సెలెక్ట్ డాట్ నేమ్ ఫ్రమ్ showing all the databases that select that name. Okay slash l will work. ఓకే ఫైన్. సో దీంట్లో ఇప్పుడు నాకు ఇండియా అని ఒకటి ఉంది, పోస్ట్ గ్రెస్ ఉంది, ఎడిపోలి ఉంది. సో స్లాష్ సి. పోస్ట్ గ్రెస్ లో ఏం లేవు కదా. ఇండియా స్లాష్ డిటి did not find any relation. Slash c edupoly. దీంట్లో స్లాష్ డిటి గివ్స్ యూ ప్యాసింజర్ శాలరీ గ్రేడ్స్ ఇవే ఉన్నాయి. సరే బెస్ట్. సో దీంట్లో కూడా మనకి ఆ ప్రోడక్ట్స్ అవి లేవు కదా. సో ఎడిపాలీలో ప్రోడక్ట్స్ని ఓపెన్ చేద్దాం. సో దీనికోసం నేను ఏం చేశానంటే కోడ్ ఆల్రెడీ రాసేసాను నేను. ఇక్కడ ఏమంటున్నాడు వీడు? అచ్చా సెలెక్షన్. ముందు వీటిని క్రియేట్ చేయాలి కదా. సరే తప్పదమ్మా. సెలెక్షన్ కాదు. ఓకే
సార్ ఫాస్ట్గా అయిపోవడానికి ఇది క్రియేట్ చేసేస్తుంది, వాల్యూస్ని ఇన్సర్ట్ కూడా చేసేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది, ఇంకొక టేబుల్ కూడా కావాలి నాకు. సో నన్ను తిట్టుకోకండి, ఒక్క ఒక్క పని కాపీ చేసేస్తే ఓకే. ఇదేంటి ప్రోడక్ట్స్కి సంబంధించిన టేబుల్ కదా. ఇది కేటగిరీస్కి సంబంధించిన టేబుల్. ఓకే, నా డాక్యుమెంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, ఏ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి. కేటగిరీలో ఉన్నాయనంటే ఐడి తోటి తెచ్చిపోతుంది మనకి, కానీ ఐడి కాదు కదా. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ చదవలేడు కదా అట్లా. అంటే అడిగేమర్థం అవుతుంది ఇప్పుడు, ఏ ప్రోడక్ట్ దేంట్లో ఉందనేది ఎలా తెలిసిపోతుంది వాళ్ళకి. కాబట్టి వీ నీడ్ ఎ బెటర్ మెకానిజం, దట్ ఈస్ జాయిన్. ఎట్లా జాయిన్ చేస్తానో చూడండి, రెండింటికి కామన్ ఉన్న వాటిని జాయిన్ చేయాలి. సో హియర్ వి రైట్ ఇట్ లైక్ దిస్, సెలెక్ట్ what do we select, product name కామా కేటగిరీని. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం చూపించిన తర్వాత నేను ముందుకు వెళ్తా. కేటగిరీ నేమ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, కానీ ప్రోడక్ట్ నేమ్ మాత్రమే ప్రోడక్ట్స్ నుంచి ఉంది, కేటగిరీ నేమ్ ప్రోడక్ట్స్ నుంచి లేదు కదా. కాబట్టి మనం జాయిన్ అప్లై చేయాలి, జాయిన్ కేటగిరీస్. అయితే ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ ఏ టేబుల్లో నుంచి తీసుకోవాలి, ప్రోడక్ట్స్లో నుంచి తీసుకోవాలా కేటగిరీస్లో నుంచి తీసుకోవాలా? ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవాలి. కానీ మరి దీనికి ఎలా తెలుస్తుంది ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవాలని? క్వశ్చన్ అర్థమైందా? ప్రోడక్ట్స్ నుంచి తీసుకోవాలని దానికి ఎట్లా తెలుస్తుంది? కేటగిరీ నేమ్ని కేటగిరీస్లో నుంచి తీసుకోవాలని ఎలా తెలుస్తుంది? లేదు సార్ అట్లా ఫ్లోలో తెలిసిపోతుంది అంటే, సరే అట్లా అనుకుందాం. పొరపాటున ఎవడన్నా నాలాంటోడు అట్లా కాదు, నాకు ఫస్ట్ కేటగిరీ నేమ్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ నేమ్ రావాలన్నాను అనుకో, అప్పుడు అలా కుదరదు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ద నేమ్, ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసేటప్పుడే ప్రోడక్ట్ నేమ్ ఏ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయాలో ఆ టేబుల్ నేమ్ డాట్ ప్రోడక్ట్స్, అలాగే కేటగిరీ నేమ్ దేంట్లో నుంచి సెలెక్ట్ చేయాలి, కేటగిరీ ఫ్రమ్
products join categories. Suppose categories ఏ తప్పు రాసానా? అచ్చా, దాన్ని స్పష్టంగా నువ్వు కరెక్ట్ చెప్పే సెలెక్ట్ లో కేటగిరీ డాట్ అని చెప్పు. categories సారీ కేటగిరీ నేమ్ ఇక్కడ డాట్ కేటగిరీ జాయిన్ కేటగిరీస్. ఇక్కడ వరకు ఈ రెండింటిని జాయిన్ చేయండి అని చెప్పాం మనం. కానీ నేను చెప్పాను కదా, కామన్ కాలం తోటి మనం జాయిన్ చేయాలి. ఆ కండిషన్ని కూడా మనం ఇక్కడ ఆన్ అని కీవర్డ్ యూజ్ చేసి, ఆన్ అనే క్లాస్ యూజ్ చేసి ఆన్ ప్రొడక్ట్స్ డాట్ కేటగిరీ _id is equal to categories dot category _id అని అన్నప్పుడు మనకి ఏ ప్రోడక్ట్ అదే ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, select all from categories. చూడండి ఇప్పుడు ఇక్కడ సో మనం ప్రోడక్ట్ నేమ్ దీంతో ప్రోడక్ట్స్ జాయిన్ కేటగిరీ. ప్రోడక్ట్స్ ఏది? ఇది. కేటగిరీస్ ఏది? ఇది. ఇప్పుడు విను ఇది ఒక్కటి విను, జాగ్రత్త విను. ప్రోడక్ట్స్ ఏది? ఇది టేబుల్, ప్రోడక్ట్స్ టేబుల్. ఇది కేటగిరీస్ టేబుల్, ఇది. సో ప్రోడక్ట్స్ టేబుల్లో ఫస్ట్ రోకి వెళ్తుంది. ఫస్ట్ రోలో ఈ కేటగిరీ ఐడి ఏది? ఆ కేటగిరీ ఐడి 4ని ఇక్కడెక్కడ మ్యాచ్ అయిందో చూసుకుంటుంది. దాంట్లో నుంచి ఆ మ్యాచ్ అయిన రోలో నుంచి ఆ కేటగిరీ నేమ్ని, ఎందుకంటే ఇక్కడ కేటగిరీస్ డాట్ కేటగిరీ నేమ్ అన్నాం కాబట్టి ఆ నేమ్ని పికప్ చేసుకుని ఇదిగో ఇక్కడ ఒక రో క్రియేట్ చేసి, సో ఇక్కడ రెండు కంబైన్ చేయడం అని అంటే ఒక టేబుల్లో నుంచి ఒక కాలంని ఇంకొక టేబుల్లో నుంచి ఇంకొక కాలంని కంబైన్ చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది మనం చూడాల్సిందే. నెక్స్ట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ రోకి వెళ్తుంది. దీంట్లో కాలం ఐడి చూసుకుంటుంది, అలాగే కేటగిరీస్లో ఉన్న కాలం ఐడి చూసుకుంటుంది. ఈ రెండిట్లో ఉన్న కామన్ ఆ బెవరేజెస్ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు 4th దానికి వచ్చాం. ఇక్కడ 8 అనేది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని డిస్ప్లే చేయలేదు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ జాయిన్. ఇప్పుడు అర్జెంటుగా అంటే అందరూ కాదు, ఏమనుకోకండి, ఎవరికైనా తొత్తరు ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఏదో 2-3 పేర్లు వినుంటారు వాళ్ళు మధ్యలో అని మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ దాన్ని ఏమంటారంటే ఉబ్బాగకపోవడం అంటారు అనమాట, లేకపోతే బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అన్నట్టు ఇంగ్లీష్లో. అయితే మంచి మాట, అది చాలా పాష్గా ఉంటుంది, తెలుగులో చాలా చండాలంగా ఉంటుంది తెలుసా? సరే, సో అట్లా బటర్ఫ్లైస్ తెచ్చుకోకండి. ముందు ఫండమెంటల్గా ఇది ఏం పని చేస్తుంది అని తెలుసుకుంటే దీన్ని చెప్పడానికి ఉంటుంది. కీవర్డ్స్ చెప్పడం కాదు, అది ఏం చేస్తుందో చెప్పాలి. సో ఇది ఇంటర్నల్గా రెండింటిని జాయిన్ చేస్తుంది కాబట్టి దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్. ఓకే, సో జాయిన్ ఈజ్ న్యాచురల్గా దిస్ ఈస్ ఇన్నర్ జాయిన్. ఇప్పుడు నేను పేర్లు ముందు చెప్పేస్తాను. ఇదే ఇప్పుడు మనము జాయిన్ అని కాకుండా లెఫ్ట్ జాయిన్ అని పెట్టామనుకో,
ఏం లేదు. ఇప్పుడు లెఫ్ట్ దాంట్లో లెఫ్ట్ టేబుల్ అంటే ఏది? ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏ రెండింటి మధ్యలో మనకి జాయినింగ్ అవుతుంది ప్రోడక్ట్స్. సో లెఫ్ట్ టేబుల్ ఈజ్ ద ప్రొడక్ట్స్ టేబుల్ తోటి మనం జాయిన్ చేస్తాం. కాబట్టి ఆ లెఫ్ట్ టేబుల్లో ఉన్నవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. లెఫ్ట్ టేబుల్లో ఉన్నవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అదే ఇప్పుడు మనము రైట్ జాయిన్ అని అన్నాం అనుకో, అప్పుడేమవుతాయి? ఇప్పుడు ఈ కాండిమెంట్స్, కన్ఫెక్షన్స్ అనే కేటగిరీకి సంబంధించిన ఏమీ లేవు కాబట్టి ప్రోడక్ట్ నేమ్స్ డిస్ప్లే అవ్వదు. అంటే రైట్ సైడ్ నుంచి చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఏదది ఫస్ట్ దీంట్లో నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎట్లా డిస్ప్లే చేసింది? ఇది బేవరేజెస్ నుంచి స్టార్ట్ చేసింది, చూసారా? ఈ బేవరేజెస్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఏమన్నా ఉందా అని చూసుకుని దాన్ని డిస్ప్లే చేసి, మళ్ళీ బేవరేజెస్ కి సంబంధించిన ఇంకొక ప్రోడక్ట్ ఏమన్నా ఉందా అని, తర్వాత దీని ఆర్డర్లోనే వచ్చింది, చూసారా? కాండిమెంట్స్కి ఏమీ లేదు కాబట్టి నల్ డిస్ప్లే అయింది. సరే, ఏం అక్కడ ఎంటీగా డిస్ప్లే అయింది. కన్ఫెక్షన్స్ అనేవి ఏం లేవు కాబట్టి ఎంటీగా డిస్ప్లే అయింది. డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎక్కడి నుంచి జాయిన్ అవుతుంది, దేనితో ఇది మ్యాప్ చేసుకుంటుంది. రైట్. ఇప్పుడు నాకు రెండు కావాలి. ఇప్పుడు అంటే ఏది మిస్ అవ్వకూడదు. లెఫ్ట్ టేబుల్లో ఉన్నది కానీ రైట్ టేబుల్లో ఉన్నది కానీ ఏది మిస్ అవ్వకూడదు. ఒకవేళ కేటగిరీ లేకపోయినా, ఆ కేటగిరీకి ప్రోడక్ట్స్ లేకపోయినా పర్లేదు, కానీ కనపడాలి, ఒకటే దాంట్లో కనపడాలి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వాటికి సంబంధించిన కేటగిరీస్ ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, రెండు కూడా కావాలనుకో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుటర్ జాయిన్. అయ్యో, తప్పు రాశాను, చూద్దాం. ఫుల్ జాయిన్, సారీ, ఐఎమ్ సారీ. ఈ కీవర్డ్స్ కొంచెం ఇక్కడ ఏం కనిపించింది మీకు? మీకు అన్ని ప్రోడక్ట్స్ అన్ని కేటగిరీస్ కవర్ అయ్యి, ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీకి వచ్చింది, ఏ కేటగిరీలో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఏమా అవును, ఆఫ్ కోర్స్. ఓకే, లెఫ్ట్ సైడ్ బేస్ చేసుకుని అయింది కానీ రైట్ సైడ్ కూడా వదిలిపెట్టలేదు. ఒకవేళ ఏమీ లేకపోతే దాన్ని కూడా తీసుకొచ్చి చూపించింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అవుటర్ జాయిన్. దీన్ని మనము నార్మల్గా ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా కష్టం. అలియాసెస్ తోటి చేసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. జాయిన్స్ విల్ గివ్ యూ దిస్ ఇంపార్టెన్స్. చెప్పం. ఎట్లా? జాయిన్స్ ద్వారా అట్లా కాదు. పోనీ నీకు, అయ్యో, నేనైతే ట్రై చేస్తున్నా. ఒకవేళ నీదేమైనా తప్పు థాట్ ఉంటే తప్పు థాట్ కరెక్ట్ చేస్తాయి. ఏం తప్పు మాట్లాడావు? నీకేమనిపించింది? ఏం ఏం తప్పు అనిపించింది? దొబ్బేస్తున్నానా? మరి చెప్పు. ఆ, ఓకే, గుడ్. నాకు కావాల్సింది అదే, ఆ మాట ఉంది కదా, ఒక టేబుల్లోనే నేను ఆలోచించుకున్నాను అని. అంతే, అతను తప్పు చేయడు ఇంకా. అతను ఏమి తప్పు చేశాడు అనేది క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు నువ్వు అది చెప్తే ఇంకోసారి చెయ్యవు, చెప్పకపోతే
ఏమో నీకు మళ్ళీ అదే తప్పు మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, అందుకే చెప్పమని చెప్పాను. రైట్ అండి. దీనికి ఇప్పుడు థియరిటికల్ ప్రాసెస్ అని. థియరిటికల్ ఏంటి, అదేంటి సార్ ఫస్ట్ ఎవడైనా థియరీ చెప్పి తర్వాత ప్రాక్టికల్ చెప్తాడు అని. టెక్నాలజీని నేర్చుకునే విధానం అయితే ఇదేరా, నాకు అది తప్పు అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఓకే కొంచెం థియరీ కావాలే కానీ థియరీ తోటే అర్థం చేసుకోగలడం అనేది నాకు తెలిసి కుదరదేమో. చలే, దేనికి వెళ్దాం ఇప్పుడు? థియరిటికల్గా వెళ్తే ఏమవుతుంది అంటే దీంట్లో ఒక్కొక్క టేబుల్ని ఒక్కొక్క సెట్ అంటాడు. సెట్స్, రిలేషన్స్, సెట్ థియరీ. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరా? నువ్వు తెలుగు మీడియం కదరా? తెలుగు మీడియమా? 10th వరకు నువ్వు కూడానా? ఆ, మరి సెట్స్ని తెలుగు మీడియంలో ఏమంటారు? ఆ ఆ మాట వింటుంటేనే అది ఒక ఆనందంగా కనిపిస్తుంది. అవి ఆ క్వశ్చన్లో మనకి ఈజీగా ఉండేవి కదా. అప్పుడు మా హెడ్ మాస్టర్ చెప్పేవాడు, పెద్ద పెద్ద చదువులు చదివితే అన్ని సెట్స్లోనే ఉంటాయి. ఆయనకు కూడా పూర్తిగా తెలియదు, ఆయనకి డేటాబేస్ ఏం తెలుస్తుంది. డేటాబేస్లోకి వచ్చిన తర్వాత సెట్స్ గురించి విన్నప్పుడు ఓకే, ఆయన చెప్పిన మాట అప్పుడు కరెక్టే. డేటాబేస్ మొత్తం అదే యాక్చువల్గా, ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క సెట్, ఆ రెండింటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ రిలేషన్స్. 1 to 1, 1 to many, many to many, many to 1, ఇట్లాంటి చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి. మరి సెట్, సరే 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 లీవ్ ఇట్. ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్ని ఒక సెట్, కేటగిరీస్ అని. సో వాటిని కనుక మనము సెట్ థియరీలో కనుక ఆలోచించగలిగితే ఇదిగో దిస్ ఈజ్ ఇన్నర్ జాయిన్. ఈ రెండు లెఫ్ట్ టేబుల్ రైట్ టేబుల్కి కామన్గా ఉన్నటువంటి ఫీల్డ్స్ దట్ ఈజ్ ఇంటర్సెక్షన్ కదా, ఆ పార్ట్ మాత్రమే అంటే కామన్ ఫీల్డ్స్ మాత్రమే వస్తాయి. మరి లెఫ్ట్ జాయిన్ అంటే ఏమొస్తుంది? కామన్ థింగ్స్ ప్లస్ లెఫ్ట్ దాంట్లో ఉంది. అదేనా జరిగింది మనకి? లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు ఏమైంది? ఉండు అవుతుంది. కామన్ థింగ్స్ చెప్పు, కామన్ థింగ్స్. ఇక్కడ రైట్ జాయిన్ లో ఏం జరిగిందో చూడండి. లెఫ్ట్ జాయిన్ అయినా లెఫ్ట్ అవుట్ జాయిన్ అయినా ఒకటే. ఓకే, ఇక్కడ ఈ సిచ్యువేషన్ లెఫ్ట్ జాయిన్ ఓకే. అంటే ఇక్కడ వేర్ బి ఈస్ నల్ ని కూడా డిస్ప్లే చేస్తున్నాం. రిలాక్స్ అంటే ఇప్పుడు బి నల్ ఉన్నాయే కావాలి అని అంటాడు. దిస్ ఈస్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. అంటే ఏ కేటగిరీకి మ్యాచ్ కాని ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ రిపీట్, ఏ కేటగిరీకి మ్యాచ్ కాని ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇన్లాక్ సిల్, ఇదేంటో దాని కేటగిరీ లేని ప్రోడక్ట్ అంటే మరి దాన్ని ఏమంటారు మరి తెలియదు. అట్లాంటివి ఉంటాయా కేటగిరీ లేని ప్రోడక్ట్స్? సరే, అది ఉందంట. అదే కావాలనుకో, దాన్ని ఎట్లా చేస్తాం? వేర్ క్లాస్ అప్లై చేసుకుని వేర్ యా ప్రోడక్ట్ డాట్ కేటగిరీ ఐడి ఈజ్ ఈక్వల్ టు నల్. ఈజ్ నల్, ఈజ్ నల్, ఈజ్ ఈక్వల్ టు కాదు, ఈజ్ నల్. నాట్ నల్ కాదు, ఈజ్ నల్. ఈ నాట్ ఈక్వల్ ఎందుకు వస్తుంది అంటున్నా నేను. మనకు నల్లున్నవే కావాలి ఇప్పుడు. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని అంటే నల్లున్నవి మాత్రమే మనకి కావాలి. సో హియర్ లెట్ us see, చూద్దాం. లెఫ్ట్ జాయిన్ లో
వేర్ ప్రొడక్ట్స్ డాట్ ఐడి ఈజ్ నల్. ఆహా, ప్రొడక్ట్స్ డాట్ కేటగిరీ ఐడి లేవా? ఆహా, కాదు, యాక్చువల్గా అవి నల్స్ కాదు, ఎంటీ. అవి లోపల ఉన్నవి. ఆహా, కాదమ్మా, కాదు కాదు కాదు. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ లో నుంచి కేటగిరీ ఐడి అనేది నల్ ఉన్నది కావాలి మనకి. వేర్ బి ఈజ్ నల్. ఓకే 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 ఓకే. వేర్ ఓకే, నాట్ ఐడి రైట్. వేర్ category నేమ్ ఈజ్ నేమ్. చెప్తా చెప్. ఆ, ఒక్క నిమిషం ఇక్కడ ఏం జరిగిందని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. వేర్ క్లాజ్ అనేది దేని మీద అప్లై అవుతుంది? మనం ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఆ సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్స్లో నుంచి మనం వేర్ క్లాజ్ని అప్లై చేస్తాం. మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చింది కదా, మనకి రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ మీద నేను వేర్ క్లాజ్ని అప్లై చేస్తాను. ఐ రిపీట్, వచ్చిన రిజల్ట్ సెట్ మీద నేను వేర్ క్లాజ్ని అప్లై చేస్తాను. వేర్ క్లాజ్ని అప్లై చేస్తాను. ఇదేంది మాటికి బయటకు వెళ్తుంది? ఓకే, రైట్. లెఫ్ట్ అవుటర్ జాయిన్. లెఫ్ట్ జాయిన్ అంటే రైట్. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకొక మాట, అదేదో డైరెక్ట్గా ఇప్పుడు ఆయన అడిగిందే నేను మళ్ళీ అడుగుతున్నాను. డైరెక్ట్గా ప్రోడక్ట్స్ టేబుల్ని డిస్ప్లే చేస్తే అయిపోతుంది కదా. ఓకే, ఏమైంది? లెఫ్ట్ అవుట్ అవును, ఇప్పుడు డైరెక్ట్గా ప్రోడక్ట్స్ టేబుల్ డిస్ప్లే చేసేయచ్చు కదా. ఒకటే టేబుల్, ప్రోడక్ట్ టేబుల్నే చూపిస్తే సరిపోతుంది కదా. లెఫ్ట్, ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ అంటే ఇది రా బై, ఇది కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోడక్ట్ టేబుల్ కదా. మరి ఇంకా జాయిన్ ఎందుకు?
కామన్ థింగ్స్ కూడా ఉన్నాయి కదా సార్ దాంట్లో. అదే నువ్వు ఏదేదో చెప్తున్నా కానీ అసలు పాయింట్ మాట్లాడట్లేదు. కేటగిరీ నేమ్ దొరకదు కదా నీకు. ఇప్పుడు మన కేటగిరీ నేమ్ కూడా కావాలనుకున్నాం కాబట్టే కదా ఈ గోల్ అంతా జాయిన్ అనేది. ప్రోడక్ట్స్ మాత్రమే డిస్ప్లే చేయడం అని కాదు, ప్రోడక్ట్స్ కి సంబంధించిన నేమ్స్ ని కూడా, కేటగిరీ నేమ్స్ ని కూడా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడే కదా జాయిన్స్ వచ్చింది. సో ఇప్పుడు లెఫ్ట్ జాయిన్ లో ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్ ఈ కాలమ్స్ వస్తూనే ఈ ఇప్పుడు మీకు ఈ కేటగిరీస్ కి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని కామన్ వస్తున్నాయి, ఆ మాట కరెక్టే, కానీ ఏమున్నాయి అక్కడ కామన్ గా? నేమ్, కేటగిరీ నేమ్స్. ఆ కేటగిరీ నేమ్స్ గురించే కదా మనం ఇప్పుడు జాయిన్ చేసింది. ఇక్కడ లెఫ్ట్ అవుటర్ జాయిన్ లో మనకి విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ కామన్ నేమ్, కేటగిరీ నేమ్ లేనిది మాత్రమే లెఫ్ట్ అవుట్. సేమ్ వైస్ వర్స రైట్. ఓకే, సో ఇది ఫండమెంటల్ థింగ్. కాకపోతే దీన్ని మీరు ఎంత కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎట్లా రాస్తారు అనే దాన్ని బట్టే మీ టాలెంట్ ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్గా ఇదే, ఫస్ట్ మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి. దీని మీద కనీసం ఒక 10-15 అసైన్మెంట్లు చేస్తే తప్ప మీకు క్లారిటీ రాదు. మినిమం ఒక 10-15 అన్న అసైన్మెంట్స్ చేస్తే మీరు ఓకే లెఫ్ట్ అవుటర్ జాయిన్ ఏంటి, రైట్ అవుటర్ జాయిన్, ఇస్ ఇట్ క్లియర్? రైట్ అవుటర్ జాయిన్, ఇది పేరు ఒకటే ఇచ్చేట్రా, ఇది యాక్చువల్గా రైట్ అవుటర్ జాయిన్, రైట్ ఇన్నర్ జాయిన్. ఇది ఫుల్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఎట్లా చేద్దాం? ఇందులో ఉన్నాయి. అంటే ఏంటి అదే ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పు, కామన్ ఉన్నాయి రావు. ఆ మాట చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? అవి అందగి అన్నట్టు తప్ప నువ్వు అనుకున్నది బయటకు రావాలి, లేకపోతే కాస్కో ఇసుకిసుకో ఇట్లా ఉంటాయి అన్ని. మీకు విజువల్ కనపడుతుంది కానీ దాన్ని ఎట్లా చెప్పాలో తెలియట్లేదు, అదే మ్యాజిక్. అదే నువ్వు చెప్పిన ఆన్సర్ లో కూడా క్లారిటీ ఉంది, దాన్ని ఏమంటారు, క్లారిటీ ఉంది, కానీ బయటకు మాత్రం కన్వే అవ్వలేదు. ఏం అవుతాయి అని అంటున్నా, ఏం అవ్వవు ఎందుకు చెప్తున్నావు నాకు? ఏం అవుతాయి ఇప్పుడు అది చెప్పు, ఏం డిస్ప్లే అవుతాయో అది చెప్పు నాకు. అరే అవ్వవు అనేది నాకు తెలుసు, నాకు ఇక్కడ దోమల బ్యాట్ ఉంది, చెయ్యి పెట్టిస్తే నీకు దీంట్లో పట్ 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 పట్. ఆ
ఇప్పుడు చూడు ఆన్సర్ లో ఎంత అద్భుతం ఉందో. అదేదో ఇంగ్లీష్ ప్రాబ్లం అనుకునేవు, బేసిక్ తెలుగు ప్రాబ్లం అది. ఎ- ఎట్లా అట్లా టాలెంటెడ్ ఉన్నావురా నువ్వు. అంటే ప్రొడక్ట్స్ లో ఐడి ఉంటుంది. ఐడిలో కేటగిరీ ఐడి అనేది నెక్స్ట్ కేటగిరీలో ఉన్న కేటగిరీ ఐడిలో ఐడి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అవ్వడం వరకు చచ్చిపోయినాయి రా జాయింట్స్. ఈ రోజు స్కూల్ చచ్చిపోయినాయి. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఎవరు మాట్లాడట్లేదు, చాలా అద్భుతం. ఏం వస్తాయని అడుగుతున్నా, ఏం రావట్లేదు అని అడగట్లేదు. సార్ లెఫ్ట్ టేబుల్ డేటా వేర్ రైట్ టేబుల్లో కామన్ డేటా నల్ కేసులో వస్తాయి అండ్ రైట్ సైడ్ టేబుల్ డేటా వేర్ లెఫ్ట్ సైడ్ టేబుల్ డేటా నల్ కండిషన్లో వస్తాయి. తెలుగులో చెప్పు ఇప్పుడు. ఎడం కుడివైపున ఉన్న టేబుల్లో అబ్బోయ్, డేటా ఎక్కడైతే దీన్ని ఆంధ్రీకరించడం అంటారు, తెలుగు చేయడం అంటారు. దాంట్లో ఉన్న భావం చెప్పమ్మా. సరే సార్, లెఫ్ట్ సైడ్లో ఉన్న టేబుల్లో డేటా ఎక్కడైతే రైట్ సైడ్లో ఉన్న డేటా నల్ అవుతుందో ఆ ఎక్కడైతే రైట్ కండిషన్లో సైడ్ లో ఉన్న డేటాని కాకుండా దాన్ని ఇప్పుడు బి నల్. మీరు ప్రోడక్ట్ టేబుల్ గురించి మాట్లాడుతున్నారు, నేనేమో రిజల్ట్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. నేనేమో మీరు ప్రోడక్ట్ టేబుల్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేర్ అనేది దేనికి అప్లై చేయాలి మనం? వచ్చిన రిజల్ట్కి వచ్చిన రిజల్ట్ అంటే కేటగిరీ ప్రోడక్ట్ నేమ్ ఉండి కేటగిరీ లేనివి, కేటగిరీ ఉండి ప్రోడక్ట్స్ లేనివి డిస్ప్లే అవుతాయి. నువ్వు చెప్పావా అని నేను చచ్చిపోతే నేను దూకుతారు. అరే 4th ఫ్లోర్కి వెళ్దాం పద, నువ్వు కూడా దూకుతావు నాతో. లేదు లేదు, అటు చెప్పాడంటే నేను దాని మీనింగ్ అది. నా బాధ ఆడు చెప్పడం చెప్పకపోవడం కాదు, ఆడు చెప్పింది దాని మీనింగ్ అదంటే మాత్రం చచ్చిపోయింది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్ కేటగిరీ నేమ్స్ లేని ప్రోడక్ట్స్ లేని కేటగిరీస్ డిస్ప్లే అవుతాయి. ఇది ఎందుకు నేను ఇంత ఇంత తాపత్రయపడుతున్నానంటే, మీ క్లయింట్ ఇది అడుగుతాడు. మీ క్లయింట్ నల్లున్నది లెఫ్ట్ టేబుల్ ప్రోడక్ట్ టేబుల్ అని అడగడు. క్లయింట్ ఏమంటాడు? నాకు కేటగిరీస్ లేని ప్రోడక్ట్స్ కనపడాలి, ప్రోడక్ట్స్ లేని కేటగిరీస్ కనపడాలి, ఎట్లా తీసుకొస్తావు అంట. అది చెప్పేటప్పటికి అక్కడ జాయిన్ వాడాలా, నల్లు ఉంటుందా, నిల్లు ఉంటుందా, ఈ థాట్ లోపలికి తీసుకురావాలంటే ముందు నువ్వు రాసిన ప్రతి క్వరీకి మీనింగ్ అర్థం కావాలి కదా. నువ్వు టేబుల్ పరిభాషలో మాట్లాడుతున్నావు, డేటా భాషలో మాట్లాడట్లేదు, సింటాక్స్ లో మాట్లాడుతున్నావు. మరి ఎట్లా వస్తుంది? మరి వాడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ రోజు క్లాస్ జాయిన్స్ కాబట్టి నువ్వు జాయిన్స్ తోటి పిసికేస్తున్నావు పులిహార. ఎగ్జామ్ రోజు అన్ని కలిపి ఉంటాయి కదా, అక్కడేం పులిహార కలుపుతున్నానా? అప్పుడు నువ్వు లెఫ్ట్ జాయిన్ అనుకుంటున్నావా, రైట్ జాయిన్ అనుకుంటున్నావా, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనుకుంటున్నావా, ఏది అనుకుంటున్నావు అనేది నువ్వు ఎప్పుడు ఆ క్వశ్చన్ని బట్టి. నేను ఫైనల్ గా చెప్పాను కదా, కేటగిరీ నేమ్స్ లేని ప్రోడక్ట్ నేమ్స్, ప్రోడక్ట్సే లేని కేటగిరీస్ డిస్ప్లే చేయండి అంటాడు. అంతేగాని వాడు కేటగిరీ ఐడి నల్ అట్లా ఏమి అండు కదా వాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు తెచ్చుకోవడమే థాట్ అంటే. అందుకనే నేను పాపం అందరితోటి చెప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. డై యువర్ డై. ఓకే, రాస్తారా మరి కోడ్? చలో, సీ యూ టుమారో. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, సీ యూ.